ఒక ఫాల్స్ ప్రొపగండా చేయడానికి ప్రయత్నం చేశారు. సరే, వెంటనే ఖండించాలి. ఈ తప్పుడు ప్రచారం మరి తీవ్రంగా ఖండించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీటు నేను మా జిల్లా పర్యటనలో ఉన్నా. ఇక్కడి నుంచి మీ అందరితో వీడియో కాన్ఫరెన్స్ మీద మాట్లాడుతున్నాను. మిత్రులారా, కొంత వెనక్కి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఒక ప్రధాన అంశం నీటి వాటాల విషయంలో. 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణకి ఎంత మోసం దగా జరిగిందంటే మరి అది మీకు పలుమార్లు అంకెలతో సహా నేను వివరించడం జరిగింది. 10 ఏళ్లలో వాళ్ళు 17 లక్షల బడ్జెట్, టోటల్ బడ్జెట్ మరి వాళ్ళ బడ్జెట్ అయితే అందులో 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. వాళ్ళు పూర్తి చేసినామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. వారి హయాంలోనే డిజైన్ అయింది, వారి హయాంలో నిర్మాణం అయింది, వారి హయాంలోనే కూలిపోయింది. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో లిఖిత పూర్వకంగా ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏ విధంగా మరి అది ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉందో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో లిఖిత పూర్వకంగా జవాబు ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలపై, అదేవిధంగా గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీరు కూడా వదులుకోము. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకి, రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే డిసెంబర్ 7, 2023 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మరి తెలంగాణ నీటి హక్కును కాపాడుకోవడానికి మేము సర్వశక్తులొడ్డించి పోరాడుతున్నాం. ఒక్క నీటి చుక్క కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా సిద్ధము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అన్ని ఫోరంలలో మరి మన నీటి హక్కులు కాపాడుకోవడానికి మనం పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర, న్యాయ వ్యవస్థలో, ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో మీరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకుంటూ తెలంగాణ హక్కులని కాపాడుతున్నాం. వారి 10 ఏళ్ల హయాంలో 2015 నుంచి 2023 వరకు కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు రాసిచ్చి తెలంగాణకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది చెప్పి నేను మనం చేస్తున్నా. పదే కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగిన సమావేశాల్లో మరి కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఆ రోజు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ గారు సీఎంగా పాల్గొన్న అధికారిక సమావేశాల్లో 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి, మనకి కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి రాసిచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ ఘనత దక్కుతుందని చెప్పి మనం చేస్తాం. మేము వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 70% వాటా మాకు కేటాయించాలి, 29-30% ఆంధ్ర కేటాయించాలని చెప్పి కేఆర్ఎంబి ముందు మరి కేంద్ర ప్రభుత్వం ముందు పలుమార్లు మేము నివేదించడం జరిగింది. ఆ దిశలోనే పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు గోదావరి నదీ జలాల విషయానికి వస్తే చాలా సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని, రాయలసీమని రత్నాలసీమ చేస్తాని, అప్పుడు అక్కడ
రాయలసీమ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే రోజా గారి ఇంట్లో కానీ పలుమార్లు బయట కానీ వారు ప్రకటన చేసి ఈరోజు ఏదో గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మేమేదో కుమ్మక్కైనట్టుగా పూర్తిగా తప్పుడు విషయాలను మాట్లాడుతున్నారు. మరి గోదావరి నదీ జలాల విషయంలో పోలవరం బంకచెర్ల కానీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కానీ అన్ని ఫోరంలలో వ్యతిరేకించినాము. మేము ఇచ్చినాకనే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిజెక్ట్ చేసింది. అదే విధంగా సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారి దగ్గర నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 2-3 సందర్భాల్లో ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ని లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసికి మరి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ అథారిటీకి అన్ని చోట్ల కూడా మేమే ఈ పోలవరం మరి బంకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు దానికి పేరు మార్చి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ వ్యతిరేకించడం జరిగింది. అదే విధంగా సుప్రీం కోర్టులో కూడా ఆ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వేసినాం. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహా మేరకు ఆ రిట్ పిటిషన్ బదులు ఇప్పుడు ఒరిజినల్ సూట్ వేయడం జరిగింది. అదే విధంగా చాలా స్పష్టంగా పోయిన నెల సిడబ్ల్యూసి నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఈ పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మేము ఆంధ్రప్రదేశ్ కి డిపిఆర్ కి అనుమతి ఇవ్వలేదు అని మాకు లేఖ రాశారు. మరి ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టడం కాదు కదా, డిపిఆర్ కూడా అనుమతి రాలేదు. డిపిఆర్ కాదు కదా, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా మేము అనుమతి ఇవ్వలేదని పోయిన నెల సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది. నిన్న 29 జనవరికి మరి నాకు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు లేఖ రాశారు. ఆ లేఖలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు మీద ఇచ్చిన ఈ ప్రిలిమినరీ రిపోర్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు ఏదైతే ఉందో మేము దాన్ని ఇతర ఏజెన్సీలకు ఇతర రాష్ట్రాలకు వారి కమెంట్స్ కై పంపించాము. వాళ్ళు ప్రీ ఫీజిబిలిటీ అనుమతి ఇవ్వలేదు, డిపిఆర్ కి అనుమతి ఇవ్వలేదు, ప్రాజెక్ట్ కి అనుమతి ఇవ్వలేదు. మరి ఇది వాస్తవ పరిస్థితి అయితే పదే ఈ విషయంలో అవాస్తవాలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నది గోదావరి నది జలాల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఈ రోజు వాళ్ళు ఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మీటింగ్ గురించి ప్రస్తావించారు. మరి ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్ గురించి మరి హరీష్ రావు గారు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. డెఫినెట్ గా ఎస్, నేటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో కానీ ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎవరితో అయినా మన నీటి హక్కులు కాపాడుకోవడానికి, మన నదీ జలాల్లో ప్రతి చుక్క కాపాడుకోవడానికి చర్చలు చేయడానికి సిద్ధమే. కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా వదులుకోవడము. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లో జరిగిన చర్చల్లో తెలంగాణలో మరి ఈ ఒక్క నిమిషం తెలంగాణలో తెలంగాణ యొక్క ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, మేము పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఎజెండాలో ఇంక్లూడ్ చేయడానికి ఒప్పుకోము. మేము తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అంతర్రాష్ట్ర వివాదాల వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగున్నాయో ఆ ప్రాజెక్టులు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అని చాలా స్పష్టంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కృష్ణా నదిపై కానీ గోదావరి నదిపై కానీ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అన్ని కూడా మనం ఎజెండాలో పెట్టాలని
కేంద్ర ప్రభుత్వానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధుల ముందే చెప్పడం జరిగింది. ఈ రోజు మీటింగ్ లో కూడా నిన్న నాకు ఇది కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారి లక్ష్యం లేఖ, ఇక్కడ దాంట్లో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి మరి ప్రాజెక్ట్కి అనుమతి లేదు, డిపిఆర్ అనుమతి లేదు, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకా మేము వాళ్ళు వేరే రాష్ట్రాల అభిప్రాయం కోసం తెలియజేశాము, ఏమీ ముందుకు పోలేదని స్పష్టంగా తెలియజేశారు. మరి సిమిలర్ లెటర్, ఇటువంటి లెటర్ సిడబ్ల్యూసి చైర్మన్ మరి డిసెంబర్ మొదటి వారం రెండో వారంలో ఇదే విషయం తెలియజేశారు. అదే విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగిన చర్చల్లో కూడా చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి చైర్మన్ కూడా మేము పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వలేదు అని స్పష్టంగా, డిపిఆర్ కాదు, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కాదు, దేనికి కూడా మేము అనుమతి ఇవ్వలేదని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర జరిగిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వాల అధికారుల చర్చల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అసలు ఎంత వింతగా విచిత్రంగా ఉందంటే వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి వాళ్ళు కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయింది. మరి దానికి సిగ్గుపడాలి, అసలు ఇరిగేషన్ మీద మాట్లాడడానికి మరి సిగ్గుపడాలి వాళ్ళు. పాలమూరు రంగారెడ్డిలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టు 8,000 ఖర్చు పెట్టి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. మరి దేవాదుల ప్రాజెక్టు అంతకుముందే పెండింగ్ ఉండే పూర్తి చేయలేదు. వాళ్ళు అధికారంలో వచ్చిన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పెండింగ్ నే వదిలిపెట్టిండ్రు. ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయలే, డిండి ప్రాజెక్టు పనులు పూర్తి చేయలే. మరి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా వాళ్ళు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టులు సేవలో ఒక దోపిడీ వ్యవస్థగా మారుతుంది తప్పితే ఇరిగేషన్ లో ఒక్క స్టెప్ కూడా వాళ్ళు ముందుకు పోలేదు. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు గోబెల్స్ ప్రచారం కంటే మించిపోయినవి. వాళ్ళు ఏమనుకుంటారంటే పదే అదే అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారని ఒక తప్పుడు భ్రమలో ఉన్నారు. మీడియా మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, రైతులకు తెలియజేసుకున్నాం, మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎక్కువ కృష్ణా నదీ జలాలు వాడింది ఈ 2 ఏళ్లలో, ఎక్కువ గోదావరి నదీ జలాలు వాడింది ఈ 2 ఏళ్లలో, కృష్ణా బేసిన్ లో ఎక్కువ ఆయకట్టు నీళ్ళు ఇచ్చింది ఈ 2 ఏళ్లలో, గోదావరి బేసిన్ లో ఎక్కువ ఆయకట్టుకు నిలిచింది ఈ 2 ఏళ్లలో. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో గత 10 ఏళ్ల కంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ, మరి 29 రాష్ట్రాల కంటే ఎక్కువ వరి పంట పండింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం ఇది ఆన్ రికార్డు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మరి కితాబిస్తూ భారతదేశంలోనే ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని కూడా చెప్పడం జరిగింది. ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీలో కానీ, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీలో కానీ మేము కృష్ణా గోదావరి నదీ జలాలు సమర్థవంతంగా ఉపయోగించుకొని అతి భారీ పంట, అతి ఎక్కువ పంట, అతి రికార్డు పంట మా హయాంలో పండింది. మరి పంట పండుగలో కానీ, ప్రొక్యూర్మెంట్ లో కానీ తెలంగాణ ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1. మరి మీ హయాంలో ఏం చేసిండ్రు? మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసిండ్రు. మరి అదే విధంగా ఇరిగేషన్ శాఖని అస్తవ్యస్తం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖలో రెగ్యులర్ ప్రమోషన్స్ లేవు, రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ లేవు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. మేము వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖలో రిక్రూట్మెంట్ పూర్తి చేసినాం, రెగ్యులర్ ప్రమోషన్స్ పూర్తి చేసినాం, అందరికీ తగిన విధంగా మెరిట్ బేస్డ్ ఒక ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినాము. ఏ ఇరిగేషన్ ఇంజనీర్ అడగండి, ఇప్పుడు తెలంగాణలో ఇరిగేషన్ శాఖని ప్రక్షాళన చేసి మరి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయం, ఇరిగేషన్ ప్రాజెక్టుని
వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజలకి రైతులకి తెలిసిన విషయం మనవి చేస్తూ ఉదాహరణ కూడా చెప్తా. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మాట్లాడడానికి ఎట్లా మీకు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారు? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 5 ఏళ్లలో వాళ్ళు తిరిగి సముద్రంలో వదిలిపెట్టిన నీళ్లు గాక, వాళ్ళు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు గాక 60 టీఎంసీలు ఉపయోగించి 60 టీఎంసీలో 17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము, ఒక గోబెల్స్ ప్రచారం. మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి గోదావరి కృష్ణా నదీ జలాల్లో మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మామూలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి సార్. మీరు కేంద్ర జలశక్తి శాఖ మీటింగ్ మీ అభ్యంతరాల మీద స్టార్ట్ అయింది, కానీ మీరు ఒక కండిషన్ పెట్టాలి, కేంద్ర అనుమతులు తక్షణమే ఆపాలి, డిపిఆర్ ఆపాలి, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కూడా మీరు ఆపాలని ఒక కండిషన్ పెట్టారు. కానీ ఆ కండిషన్ కు ఎటువంటి అష్యూరెన్స్ లేకుండానే మీ మీటింగ్ హాజరైండ్రు. ఇది తెలంగాణ జలదోపిడికి మీరే మార్గం సుగమం చేశారనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ సార్, మీరు ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో, మీరు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రాజెక్టులన్నీ కూలిపోయినాయి, 1 ఎకరా కూడా నీరు ఇవ్వలేదని చెప్తారు. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు నిర్మించింది, కొత్తగా ఎంత సాగునీరు ఇచ్చింది? సరే, ఇప్పుడు అది మేము డీటెయిల్ గా మీకు ఆ విషయం చెప్తాము. నేను ఒక విషయం, మీరు అడిగిన ప్రధాన క్వశ్చన్, ఈ రోజు మీటింగ్ లో సిడబ్ల్యూసి చైర్మన్ చాలా స్పష్టంగా పోలవరం బంకచెర్ల పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని స్పష్టంగా పేర్కొన్న విషయం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మరి మీ అందరికి తెలియజేస్తున్నారు. ఈ రోజు సిడబ్ల్యూసి చైర్మన్ చేసిన మీటింగ్ లో వారు స్పష్టంగా తెలియజేసిన విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు. అంటే రాతపూర్వకంగా హామీ ఇచ్చారండి, అంటే ఓవరాల్ గా చెప్తే తెలంగాణ ప్రజలు విశ్వసించాలి కదా, రాతపూర్వకంగా ఇప్పుడు వాళ్ళు రాతపూర్వకంగా నాకు సిఆర్ పాటిల్ గారు ఇచ్చింది, రాతపూర్వకంగా పోయినసారి సిడబ్ల్యూసి చైర్మన్ లెటర్ రాసింది. ఓకే, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అన్ని విధాలుగా మేము వ్యతిరేకిస్తాం. ఏబిఎన్ ఒకసారి మ్యూట్ చేపిద్దాం సార్. ఏబిఎన్ అని ఏబిఎన్ మ్యూట్ చేయండి. మీరు చాలా సేపటి నుంచి మీ సౌండ్ వస్తుంది అనవసరంగా. మ్యూట్ చేయండి ఏబిఎన్. ఒక విషయం క్లారిటీతో చెప్పాలి. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో హలై బలై మీటింగ్స్ జరిపి వాళ్ళు కావాల్సుకునే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డేట్స్ మార్చుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోయే విధంగా వాళ్ళు కోఆపరేట్ చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నారు. వాళ్ళు పలు సందర్భాల్లో మరి ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సమావేశాలు చేసుకొని విందులు అనేక మీటింగ్లు చేసుకొని వాళ్ళు చాలా విషయాల్లో తెలంగాణ ఇంట్రెస్ట్ సాక్రిఫైస్ చేసిండ్రు, తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసినట్టు చెప్పి నేను మనం చేస్తున్నాను. సరే, ఇప్పుడు నేను మా ఊరు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ లో రేపు గాంధీ భవన్ లో గానీ సెక్రటరియట్ లో గానీ వివరంగా ప్రెస్ మీట్ పెడతాను. సార్ ఇంకొకటి, మీరు టిఆర్ఎస్ చెప్పేదాకా కూడా మీరు ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టే ఉంటుంది, మేము చెప్పేదాకా కూడా కేంద్రానికి వస్తలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్ ఇందాక హరీష్ రావు గారు. హరీష్ రావుకి నీ సలహా అవసరం లేదు. హరీష్ రావు ఓకే, 10 ఏళ్ల పాటు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మరి ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసినారు.
మీరు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. సిగ్గుపడాలి. మీడియా మిత్రులను గమనించాలి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడేదండి. వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళే మేడిగడ్డ గుండకాయ అన్నారు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ కూలిపోయింది. వాళ్ళు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే అది ఎంత వింతగా వికారంగా ఉందో మీరు గమనించాలి. మీకు చాలా అంకెలు చెప్పొచ్చు, నేను చాలా అంకెలు తయారు చేసుకున్నాను. కానీ నేను ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఊరికి వచ్చిన, రేపు సెక్రటేరియట్ లో వివరంగా అన్ని విషయాలని నేను మరోసారి మనవి చేస్తా. కానీ ఆ తప్పుడు ప్రచారం ప్రజల్లోకి పోవద్దనే విధంగా నేను అది వెంటనే ఖండిస్తున్నా. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కూడా ఆ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వ్యతిరేకించినాం. తెలంగాణ ఇంట్రెస్ట్ ఉన్న అన్ని ఇంటర్స్టేట్ ఇష్యూస్ రేజ్ చేసినాం. మరి పదే పదే మీరు ఆదిత్యనాథ్ దాస్ గురించి మాట్లాడతారు. అసలు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్న వాళ్ళు బ్యూరోక్రాట్స్ గురించి ఆ విధంగా మాట్లాడడం తగదు. మీకు చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాజెక్ట్స్ చూసుకుంది ఆదిత్యనాథ్ దాసు, ఆంధ్ర ప్రాజెక్ట్ చూసుకుంది ఎస్కే జోషి. మరి తెలంగాణ ప్రాజెక్ట్స్ గురించి, ఆంధ్ర ప్రాజెక్ట్స్ గురించి మరి ఒక పూర్తి అవగాహన నుండి సమర్థవంతమైన అధికారి ఆదిత్యనాథ్ దాసు మా ప్రభుత్వం, మా ప్రతినిధిగా మరి ఇప్పుడు సలహాదారుగా పెట్టుకున్నాము. బరాబర్ అది మా ప్రభుత్వంగా మా హక్కు. అది ఆదిత్యనాథ్ దాస్ ఇస్ కాంపిటెంట్ ఆఫీసర్ టు రిప్రజెంట్ తెలంగాణ ఇంట్రెస్ట్ అని మా అభిప్రాయం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరు మీ ఇష్టం ఉండి పెట్టుకున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడటానికి అన్ని విషయాల్లో పూర్తి అవగాహన, సమర్థత ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గారిని మేము సలహాదారు పెట్టుకున్నాము అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. తుంకుమారెడ్డి గారు, ఒక చిన్న ప్రశ్న అండి. నిన్న పార్లమెంట్ లో నిన్న కేంద్రం ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో 90 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి నిన్న పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. మీరేమో 1 ఎకరం కూడా అందుబాటులోకి రాలేదు, కొత్తగా 1 ఎకరం కూడా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 5 ఏళ్ల పాటు వాళ్ళు పంపు చేసిన నీళ్లు 160 టీఎంసీలు అయితే, మరి తిరిగి వాళ్ళు సముద్రంలోకి వదిలేసిన నీళ్లు, ఆ తర్వాత ఎవాపరేషన్ లాసెస్, ఆ తర్వాత రిజర్వాయర్స్ డెడ్స్ తీసేస్తే 5 ఏళ్ల పాటు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 60 నుంచి 70 టీఎంసీలు నీళ్లు వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించిండ్రు. 60-70 టీఎంసీల్లో మరి ఒక టీఎంసీకి 10,000 ఎకరాలంటే ఎంత వస్తుందో మీకు తెలుసు. మరి పార్లమెంట్ లో ప్రకటన విషయంలో నేను దాన్ని వాళ్ళు ఎందుకు ఆ ఫిగర్ చెప్పినరో దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ మీకు స్పష్టంగా చెప్తా, కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టుపై 8,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. అంతకుముందు నుంచి పెండింగ్ ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి ప్రాజెక్టులు మరి వాళ్ళు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదనే విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మంత్రి గారు, Thank you very much. లేఖలు